షాలోమ్ ఎవ్రీవన్, ఐ యామ్ మోహన్, ఏ స్టూడెంట్ ఆఫ్ ద హోలీ తోరా అట్ ఏసీటీసీ సెమినరీ. ఈ వారం తోరా గ్రంథంలో 39వ పర్ష హుకత్ అనగా శాసనం లేదా విధి అనే అర్థం. సెఫర్ తోరానందు ఇది 39వ పర్ష. సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాఖండమునందు ఇది 6వ పర్ష. ఈ పర్ష యొక్క 3వ అలియ వాక్య భాగములు. సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాఖండము 20వ అధ్యాయం 7 నుంచి 13 వరకు. ఈ భాగంలో ఇజ్రాయేలీయులు మెరీబా వద్ద నీటి కొరత వల్ల సణుగుతూ ఉంటారు. యావే మోషే మరియు అహరోనులతో మాట్లాడి ఒక బండ వద్దకు వెళ్ళి దానితో మాట్లాడమని ఆజ్ఞాపిస్తాడు. తద్వారా అది నీటిని ఇస్తుందని చెబుతాడు. అయితే మోషే యావే ఆజ్ఞను ఖచ్చితంగా పాటించక బండతో మాట్లాడకుండా దానిని తన కర్రతో 2 సార్లు కొడతాడు. ఫలితంగా బండ నుండి నీరు ప్రవహిస్తుంది. ప్రజలు మరియు వారి పశువులు తాగుతాయి. కానీ మోషే మరియు అహరోను యావే ఆజ్ఞను పూర్తిగా పాటించలేదని, ఆయన పవిత్రతను ప్రజల ముందు గౌరవించలేదని యావే వారిని మందలిస్తాడు. ఈ కారణంగా వారు వాగ్దాన భూమిలో ప్రవేశించే ఆశీర్వాదాన్ని కోల్పోతారు. ఈ సంఘటన యావే ఆజ్ఞల పరిపాలన మరియు ఆయన పవిత్రతను గౌరవించడం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది. ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షాలోమ్ లెహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.